వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథల్లోని అత్తగారు అచ్చుతప్పులు. ఇంకా కథలోనికి వెళ్దామండి. ఈ మధ్య మా చాకలి ఉన్నట్లుండి మా వారి 15 పంచెలు ఒకసారి పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారి పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంతో. అంట్ల వెధవ, అబద్ధాలు ఆడకుండా చెప్పు, ఏమైనాయి 15 పంచెలు అంటూ నిలేశారు చాకల్ని. అన్యథా శరణం నాస్తి అంటూ చెట్టంత చాకలి అమాంతం మా అత్తగారి ముందు సాష్టాంగపడ్డాడు. ఆ పంచెలే నాకేయలేదమ్మగారు అంటూ. నోర్మొయ్ దొంగ బడవ, ఎంత అబద్ధాల నిక్షేపంలా అలాంటి పిల్లాడి నిక్కరు పారేసావు, బంగారం లాంటి 15 పంచెలు ఏం చేశావో చెప్పు అంటూ బడిపంతులల్లే పెన్సిల్ జుడిపించారు. నేలకంటుకుపోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకున్నాడు. ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా ఆ పంచెలు కానీ నిక్కరు కానీ నాకేయలేదమ్మగారు అంటూ. ఛీ నోర్మై దొంగగాడిద, నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటావురా? లెక్క పొరపాటు నా వంశంలో లేదు, తెలిసిందా? బుద్ధి ఎంత మాట అన్నారమ్మగారు. ఒకవేళ పొరపాటు నచ్చి వెధవా మళ్ళీ అదే మాట, పళ్ళు రాలగొట్టేవాళ్ళు లేక పొరపాటు రావడానికి ఒకటా రెండా 15 పంచెలు ఇట్టా కొన్నవి అట్టా వేశాడు బిడ్డ. ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదు కొత్త పంచెలు. తలుచుకుంటే కడుపు భగ్గుమంటోంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు, ఏం చేశావు పంచెలు అంటూ పై గాంధారంతో గర్జించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లిగా లేచి కండ్లు తుడుచుకుంటూ నిలబడ్డాడు. ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తానండి అమ్మగారు. ఈసారి సెలవులకి నా కొడుకు నాకొక్క పంచె కూడా పడలేదమ్మగారు అంటూ వాపోయాడు. మళ్ళీ అదే పాట. సరే ఇహ వీడిట్లా చెప్పడు, వీడిని అడిగి ఈ విధంగా అడగాలి, పిలిపించు పోలీసుల్ని అంటూ హడావిడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట వినగానే చాకలి వాడితో పాటు నేను కూడా హడలైపోయాను. వాళ్ళని పిలిస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు. అసలు పంచెలు పోవడానికి వాళ్లకు తగిన ఆధారాలు దొరికిందా? వాళ్లతో పాటు మనం కూడా అవస్థపడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్ళ దాకా వెళితే బ్రహ్మాండమైన విషయం అని ఊరుకుంటుంది. ఈ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకు 50 గజాల దూరంలో అరటిపండ్ల తొక్క మీద కాలు వేసి నడి రోడ్డు మీద జారిపడ్డ ఒక ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్ళి దెబ్బేమైనా తగిలిందా అంటూ విచారించాడు. ఈ లోపుగా 4 గుంపు చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడ మనిషి చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి ఏమీ దెబ్బ తగలలేదంటూ పక్కనే ఉన్న గుడిసెల్లోకి వెళ్ళిపోయిందట. ఇంకా అక్కడ చేరి గుంపంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని ఎముకల గూడు లాంటి అయిన ఓల్డ్ మోడలు ఆస్టిన్ కారును ఒకసారి కొరకొరా చూశారట. అదేమిట్రా బాబు అనుకొని ఎందుకైనా మంచిదని పెద్ద మనుషుల్లే జరిగిన యథార్థం పోలీస్ స్టేషన్లో చెప్పి వెళదామని వెళ్ళారట రావుగారు. ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం మొదలు పెట్టేలోగా ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది? యాక్సిడెంట్ జరిగే చోటు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? అసలు కారు కింద మనిషి పడ్డాడా లేక కారు ఆవిడ మీద పడ్డదా అంటూ రావుగారి చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షంతో కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారట. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్లో అసలేం జరగలేదని, కనీసం తన కారు కూడా ఆవిడ జోగుల్లోకి పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడినట్లయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగి ఉండేదని వాళ్ళకి నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందట. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే, పదండి ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ 2 పోలీసులు రావుగారు కారులో ఎక్కించుకొని కూర్చున్నారట. చచ్చాన్రా బాబు, ఇరక్కపోయి చెప్పానే అని మనసులో బాధపడ్డ రావుగారు చేసేదేం లేక తీసుకొచ్చారట. కారు ఆపుతూనే పోలీసులు హడావుడిగా దిగి అరటితొక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్ళీ వాళ్ళు కూడా రావుగారిని ఆయన కారును గుర్రుగా చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటును, కారు నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి శల్యమైన అవస్థలో ఉన్న కారును టేపుతో కొలవడం మొదలుపెట్టారట. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావుగారిని కూడా తాడి చెట్టుని కొలిచినట్టు ఒకసారి నిలువున టేపుతో కొలిచారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చోగలిగాడా అని పోలీసు వాళ్ళకి సందేహం కలిగిందట. తక్షణం రావుగారు తల చూశారట. రాగి చెంబులాగా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయల్లాంటి బొప్పెలు చూసి
తల ఊపి సమాధానపడ్డారట. అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుపక్కల గుడిసెల్ని గాలించారట పోలీసులు. ఆవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయిందన్నారట అక్కడి వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది అని అడ్రస్ తీసుకొని మళ్ళీ రావుగారి కారులోనే బయలుదేరారట. వెళ్లే దారిలో హోటల్ కనిపించేసరికి కాఫీలు తాగారట. పోలీసులకి భక్తుడిలాగా వాళ్ళ కాఫీలు గట్రా ఇప్పించి తాను కాస్త కాఫీ గొంతులో పోసుకొని కారులో కూర్చున్నారట రావుగారు. నాకు కాఫీ ఇస్తేనే కానీ కదలనంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందట. కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి అన్నట్ట. అందులో ఒక పోలీసు నవ్వుతూ, అసలే చిరాకుతో లోపల మండిపోతున్న రావుగారు సంతోషించాలని సానుభూతికి అని పైకి అనబోయి లోపల అనుకొని అక్కడికి 60 మైళ్ళ దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తోసుకుంటూ వెళ్ళాడట. పోలీసుల్ని కారులో కూర్చోబెట్టి పెట్రోల్ పోసుకొని ఎలాగో తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కొని తీరా విచారిస్తే ఆవిడ అక్కడికి కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళి ఉంటుందని చెప్పారట పక్క ఇండ్ల వాళ్ళు. రావుగారు రోగిష్టి కారు 50 మైళ్ళు పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు. నే పోతాన్రా ముర్రో అంటూ బావురుమన్నట్లు కనిపించింది రావుగారి కారు. అంత దూరం ఇలాంటి కారులో వెళ్ళడానికి భయపడిన పోలీసులు తిరుగుముఖం పట్టారట. బ్రతుకు జీవుడా అని వాళ్ళని పోలీస్ స్టేషన్లో దింపి పోబోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రొద్దుటే 9 గంటలకంతా అయిపోవచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకొని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారట ఆ ఇద్దరు పోలీసులు. పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కోసం 6 డజన్ సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందిట రావుగారు. మా అత్తగారి పోలీసులు అనగానే నాకు ఆ కథ అంతా ఒకసారి జ్ఞాపకానికి వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పంచెలు ఏ రంగులో ఉన్నాయి, ఏ అంచివి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపులో, వాటి బిల్లు, ఖరీదు, వాటి మీద యాన్షన్లు వగైరా అన్నీ అడుగుతారు. అన్నట్లు మా చాకలి ఉతికే ఏ బట్టల మీద కూడా ఇన్షల్స్ అంటూ ఉండదని నాకప్పుడు గుర్తొచ్చింది. ఏ గుర్తు లేకుండా పంచెలు ఎక్కడికి పోయాయో తెలుసుకోవడం పోలీసులకు కూడా కష్టమేమో అనిపించింది. ఆ సంగతి మెల్లిగా మాతగారి చెవిలో చెప్పాను. ఈ మాత్రం కూడా కనుక్కోలేకపోతే ఇంకా పోలీసులు ఎందుకు, అడుక్కు తిన్ను అన్నారు గట్టిగా అరుస్తూ. నిక్కర పారేస్తే పారేసావు, ఆ 15 పంచెలు ఏం చేశావో చెప్పు ఇంతకైనా, లేదంటే తక్షణం పోలీసుల్ని పిలిపించి నీ తాట ఒలిపిస్తాను అంటూ మళ్ళీ బెదిరించారు చాకలిని. చాకలి మళ్ళీ ఏడవబోయాడు. ఎంత ప్రయత్నించినా కళ్ళల్లో నీళ్లు రాకపోయేసరికి చీదేస్తూ ఒట్టి కండ్లు తుడుచుకుంటూ మొదలుపెట్టాడు. బంగారం లాంటి 15 పంచెలు మింగేసి ముచ్చులాగా మొసలి కన్నీళ్లు వదిలిస్తే ఊరు విడిచిపెడతా అనుకుంటున్నావురా? ఇంకా చూస్తావేంటి? టెలిఫోన్లు చేసి పిలిపించి పోలీసుల్ని అంటూ మా అత్తగారు నన్ను డబాయిస్తున్నారు. మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీసులోంచి. రాత్రికి ఎక్కడో డిన్నర్ ఉందని, భోజనాలు తన కోసం కాచుకోవద్దని చెప్తూ వాళ్ళమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించేసరికి ఏమిటి మా అమ్మ ఎవరి మీదనో అరుస్తున్నట్టుందే అని అడిగారు. చాకలి 15 పంచెలు పారేశాడని చెప్పాను. అరెరే 15 పంచెలు పారేశాడా? అయితే మరి వాడేమంటున్నాడు అన్నారు. అసలు ఆ పంచెలే నాకేయలేదంటున్నాడు. లెక్క సరిగ్గా చూసారా? ఎవరు రాశారు? మీ అమ్మగారే. చాకలివాడి తలకాయం అక్షరాలతో. అయితే ఇప్పుడు మా అమ్మ ఏమంటోంది? తక్షణం పోలీసుల్ని పిలవమంటుంది. చచా, వాళ్ళెందుకు అనవసరంగా, అదొక న్యూసెన్స్, వద్దని చెప్పు. వాళ్ళొచ్చి వీడి వీపు చితకొట్టి నానా గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం లేదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ, కోర్టు చుట్టూ మనం తిరగాలి. ఈ మధ్య మన రావుగారు తిరిగినట్టు. మాట్లాడకుండా వాడిని పంపించే చేయండి. ఇక మీద వాడికి బట్ట లేకుండా ఉంటే సరి అన్నారు మా వారు. ఆ సంగతి మా అత్తగారిని యువతలకు పిలిచి చెప్పాను. అయ్యో నెత్తిరాత, వాడికంటే వాడంతకంటే ఇంకేమంటాళ్లే, అన్నీ వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కుని చాకల వాడికి ఆఖరి వార్నింగ్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం లోపుగా పంచెలు తెచ్చి పెట్టు, లేదంటే తక్షణం పోలీసులకు పట్టించి అండమాన్ దీవులకు పంపిస్తాను, జన్మ ఖైదు వేసేస్తాను, జాగ్రత్త అంటూ ఒక విసురున్న పద్దు పుస్తకం నా ముఖాన పారేసి స్నానానికి వెళ్ళిపోయారు మా అత్తగారు. చివరిసారి చీదేసి చాకలి కూడా కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకలిని తిడుతూనే వడ్డనా చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కూర్చున్నారు. వాడు రాలేదు కానీ తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్ళిన మా వారి పని పిల్లాడు వచ్చాడు. ఊరు నుంచి వాడు వస్తూనే, అయ్యగారి 15 పంచెలు పోయాయిరా అన్నాను. అరెరే, అన్యాయంగా ఉందే. బహుశా నేను ఊరికెళ్ళానని తెలిసి వాడి నాటకం ఆడుంటాడు. నేనే కదమ్మా 15 పంచెలు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను. ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడిని పని పట్టిస్తానని వాడంటుంటే వెలవెలాబోతున్న మా అత్తగారు
లాండ్రీ ఏమిట్రా చాకలి పారేశాడంటుంటే అన్నాను. అబ్బే లేదమ్మా, చాకలి మూటల్లోంచి నేనే తీసేశాను. అయ్యగారి పంచెల్లే అంటే అర్జెంటు వాష్కి వేశాను. మా ఊరు నుంచి తంతి రాగానే ఆ గొడవలో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బిల్లు కూడా అయ్యగారి బీరువా సొరుగులో పెట్టే వెళ్ళాను. మీరు చూడలేదన్నమాట అంటూ నసిగాడు. ఎట్లా చూస్తాంరా మొద్దు వెదవా, లెక్క రాసి మూట గట్టి పడేసి మురికి గుడ్డల్లోంచి నువ్వు పంచెలు మాత్రం తీసి లాండ్రీకేస్తావని నేనేం కలగన్నానా? చెప్పక్కర్లేదా బుద్ధి జ్ఞానం లేని కుర్ర వెధవలంతా ఇంటి పనికి పెడితే అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు సడన్గా లేచి గబగబా లోపలికి వెళ్ళారు. ఏదో పనున్నట్లు. ఏమిటా అని వెనక్కి చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్ళీ ఒకసారి బలవంతంగా ఏడవబోయాడు. నాకు నవ్వొచ్చింది. వాడి అవస్థకు వద్దొద్దు, ఇహ ఏడవక్కర్లేదు, పంచెలు దొరికాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్టు వాడి నల్లటి ముఖం నిండా ఒక్కసారి తెల్లటి పండ్లు కనిపించాయి. చూసారా చిన్నమ్మగారు, నా మీద ఎంతెంత అబాండాలు వేశారో పెద్దమ్మగారు. ఏరమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి. ఆవిడ ప్రస్తుతం నీకు కనిపించరు, లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను. నాకు తెలుసు ఇలాంటి క్లిష్టమైన సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తుంటారని. అయితే మరి మాసిన బట్టలు వేయరమ్మా అని అడిగాను. చాకలి దీనంగా పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగి రమ్మని పంపించేశాను చాకలిని. వాడటు వెళుతూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చారు. ఏడి చాకలి వెధవా వెళ్ళిపోయాడు అంటూ. నేనే పంపించేశాను. మురికి బట్టలు వేయమన్నాడు. 2 రోజులు ఆగి రమ్మన్నాను. ఎన్ని రోజులు తాళొచ్చినా పిల్లవాడి నిక్కరు సంగతి తేలిందా అక్క? మళ్ళీ వాడికి బట్టలు ఎట్టా వేస్తాం? నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు అని మా అత్తగారు అంటూ ఉండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనా అమ్మ? అయితే సాకలోడి మూటల్లో నుంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన. సీనయ్య గారు కావాలంటే అన్నది. అప్పుడే ఇల్లు చిమ్మడానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారు నా ముఖం చూడలేక పడ్డ అవస్థ నేను చూడలేక మెల్లిగా ముందు హాల్లోకి తప్పుకున్నాను. టెలిగ్రామ్ అంటూ పోస్ట్ మ్యాన్ కేక వినిపించి వరండాలోకి వెళ్ళాను. టెలిగ్రామ్తో పాటు ఒక శుభలేఖ కూడా వచ్చింది. ఈలోపుగా మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు. టెలిగ్రామ్ ఎక్కడి నుంచే అంటూ. మీ అమ్మాయి దగ్గర నుంచే. ఏంటి, ఏమనిచ్చింది నా తల్లి? ఒళ్ళికి ఏమీ లేదు కదా అంటూ ఆదుర్ద పడ్డారు. ఏం లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు. రేపు మెయిల్ పంపిస్తానన్నారు, ఇచ్చారు అంతే అన్నాను. అమ్మయ్య, నా తల్లి వస్తోందా? ఎన్నాళ్ళైందో చూసి కళ్ళు కాయలు కాచాయి అన్నారు. 6 నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారు ఆనంద బాష్పాలు విడుస్తూ. ఆ శుభలేఖ ఎవరిదే? ఎవరు? అచ్యుత రామయ్య గారట. ఆయన మనవడి పెళ్లి పత్రిక. ఈ ఊర్లోనే మైలాపురంలో పెళ్ళట. ఓహోహో, అట్టా చెప్పు. ఆ పెళ్ళికి అమ్మాయి కూడా వస్తుందన్నమాట. ఎవరనుకున్నావు? అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే అన్నారు అర్థం కాక చూస్తున్నా నన్ను చూసి. అన్నట్టు మెయిల్ ఎన్నింటికి వస్తుందే అన్నారు. పొద్దుటే వస్తుందనుకుంటా అన్నాను. నాకు టైం తెలియక. నీకు తెలియదన్నమాట. అయితే అబ్బాయికి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో, మెయిల్ ఎన్ని గంటలకు వస్తుందో రేపు. బిడ్డ రాత్రికి భోజనం చేసి బయలుదేరుతుందో లేక అట్లాగే బండెక్కుతుందో. వస్తూనే నేనా 4 మెతుకులు తినిపోతే దానికి కళ్ళు తిరుగుతాయి. పైగా దంపుడు బియ్యం తప్ప మరేమీ మింగే మరబియ్యం దానికి ఒళ్ళికి కాదు అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా వడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు. రోకలి విరిగిపోయిందమ్మా అన్నది పని మనిషి. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది అనుకున్న మా అత్తగారు పక్కింటి నుంచి రోకలు తెచ్చి దంచమన్నారు. కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఓరేయమన్నా ఇదిగో ఎండరాని, అదిగో మజ్జిగ మిగల్ని అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురు కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు చీరి మజ్జిగలో వేశారు. ఊరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిప్పలకు పట్టించి పెట్టారు. దానికి చింతకాయ పచ్చడంటే ఎంత ఇష్టమో అంటూ మా చిన్నాన్న నా కోసం పంపిన చింతకాయ తొక్కు కాస్త తీసి కూతురు కోసం నూరి అట్టే పెట్టారు. దానికి పొట్లకాయ వేపుడంటే ప్రాణం అంటూ విత్తనాల్లో కోసం అట్టే పెట్టిన 2 పొట్లకాయలు కోసుకొచ్చి పడేశారు. మెంతిపిండి తప్ప అంగట్లో కొన్న విస్కల్లాంటి సీకాయ అది జన్మకు తల మీద వేసుకోదే అంటూ మెంతులు సీకాయ నానేశారు. సున్నిపిండి తప్ప సోపులు గీపులు దాని కలవాట్లేదు అంటూ అప్పటికప్పుడు తిరగలు ముందేసుకొని సున్నిపిండి విసరడం మొదలుపెట్టారు. సున్నిపిండిలోకి ఖర్జూరాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపోయాయని బాధపడ్డారు కాసేపు. అన్నట్లు రామేశ్వరం నుంచి వస్తున్న శ్రీవెల్లి పుత్తూరు ఆండాళ్ళు వాసన చెక్క పొడి తెచ్చి నీకిచ్చానే, ఎక్కడే అది
ఉంటే కాస్త ఇవ్వు, పిండిలో కలుపుతాను, లేకపోతే పచ్చివాసన వస్తుందే పిండి అంటూ అదడిగి పుచ్చుకున్నారు. అయ్యో నా మతిమరుపు మండిపోను, అసలు అది వడియం లేకపోతే నోట ముద్దే పెట్టదు అంటూ వడియాలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసి పక్కింటి వాళ్లకు గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్లకు కబురు పెట్టారు. మా అత్తగారు వడియాలు వేస్తే 4 కాలాల పాటు ఉండేట్టు వేస్తారు అని మనుషులు పళ్లను గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో తేల్చేస్తాయి. ఆ వడియాలు కంచంలో వేసేటప్పుడు వడగళ్ల శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం వడియాలు వేశారు మా అత్తగారు. కర్మం జాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరి నుంచి. అన్నగారు, కొత్తగా వడియాలు వేశాను, ఇంకా బాగా ఎండలేదనుకోండి, అయినా ఎట్టా ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ 4 వడియాలు మా నాన్నగారి కంచంలో వడ్డించారు మా అత్తగారు. భేష్ గుమ్మడి వడియాలంటే నాకు ఇష్టమని మీకెట్లా తెలిసింది అంటూ సంతోషపడుతున్న మా నాన్నగారు వడియాన్ని తుంచడానికి ప్రయత్నిస్తున్నారు. చేతకాల కొరకడానికి ప్రయత్నించారు, లాభం లేకపోయింది. మొత్తం వడియం నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చేటంత వడియం నోట్లో పట్టేలా చాలాసేపు అవస్థపడ్డారు. ఏమన్నగారు, వడియాలు ఎట్లా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, కానీ వీటికి కాస్త పొడిగా కొట్టించి వేయిస్తుండండి అన్నారు మా నాన్నగారు. కొరకరాని కొయ్యలా ఉన్న 4 వడియాల్ని కంచంలో ఒమ్ములకు తోస్తూ. ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో కానీ మళ్ళీ వడియాలు వేయించలేదు, ఎవరికీ వడ్డించడం లేదు, గప్చుప్గా ఊరుకున్నారు. ఎండకు ఎండుతూనో వానకు తడుస్తూనో పాత చింకి చావ నంటి పెట్టుకొని బయటనే పడుతున్న ఆ వడియాల మీద చివరకు మా వాడి జాలి పడ్డాడు. తక్షణం వాడి స్నేహితులు కొందరు కలిసి కొన్ని వడియాల్ని రాకెట్స్ లాగా ఆకాశానికి పంపే ఏర్పాటు చేశారు. చాలా కాలం వరకు ఆకాశానికి పంపగా మిగిలిన వడియాల్లో కొన్ని కాకుల్ని కుక్కల్ని తరమడానికి ఉపయోగించారు. ఆ తరమడంలో ఒక వడియం ఎవరో పిల్లాడి కణతకు తగిలి చిల్లిపడి బొటబొట రక్తం కారింది. ఈ సంగతి విన్న ఆ పిల్లవాడి తల్లి ఎవరో రాయి తీసి కొట్టి అబద్ధాలాడుతున్నారని వడియంతో అంత దెబ్బ తగలటం అసంభవమని మా ఇంటి మీదికి యుద్ధానికి వచ్చింది. మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలి అది రాయి కాదని వడియమేనని పొరపాటున తగిలిందని నచ్చజెప్పి ఆవిడికి నమ్మకం కలిగేందుకు చాప మీద పడున్న మిగతా వడియాలను చూపించాం. అప్పటికి సమాధానపడి దిక్కుమాలిన వడియాలని తిట్టుకుంటూ పిల్లాడిని తీసుకొని ఇంటికి వెళ్ళింది. ఇంకా ఆ వడియాలు ఇక్కడ ఉంటే ప్రమాదమని తక్షణం బయటకు పారేయించాను మా అత్తగారు చూడకుండా. అక్కడ వాటిని వదలలేదు. ఎదురింటి ఆడపిల్లలు చిల్లి పెంకులకు బదులు ఆ వడియాలను తొక్కుడు బిళ్ళల్లో ఉపయోగించి ఆడుకుంటున్నారు. ఆ తర్వాత వడియాలు కావాలని మేము అడగనూ లేదు, మా అత్తగారు వెయ్యనూ లేదు. కూతురు వస్తోందని మళ్ళీ వడియాలు రుబ్బడానికి కూర్చున్నారు. అన్నట్టు మర్చిపోయానేవ్, రేపటికి నెయ్యి లేదు ఎట్టా? కాఫీ పొడి కూడా అయిపోయినట్టుందే. దానికి అన్నం అక్కర్లేదు, కానీ రోజుకు 5 సార్లు అయినా కాఫీ కావాలి. రేపు ఆదివారం కూడాను. త్వరగా ఓ కాగితం పెన్సిలు తీసుకొచ్చి ఇవ్వవే అంటూ చేయి కడుక్కున్నారు. అట్లాగే బజారు సామాన్లు కూడా తెప్పించడానికి కందిపప్పు, మినపప్పు, చక్కెర అన్నీ రేపటిదాకా వస్తాయి అన్నాడు వంటవాడు నసుగుతూ. పేడా పోయింది అది. పో, ఫస్ట్ తారీఖు 15 రోజులుండగానే అన్నీ నిండుకున్నాయా? బాగానే ఉంది. సరే, మళ్ళీ ఎందుకు? ఒకేసారి చెప్పు, ఏమేం కావాలో రాసేస్తా. మళ్ళీ రేపు ఆదివారం కూడాను అంటూ పెన్సిలు కాగితం తీసుకొని వచ్చి కూర్చున్నారు మా అత్తగారు. కందిపప్పు 10 మానికలు. ఓరి నీ 10 మానికలు దొంగలదోలా హవ్వా, ఎందుకురా 10 మానికలు? ఇంకా నయ్యం 10 బస్తాలు అన్నావు కాదు అంటూ పడి నవ్వారు మా అత్తగారు. వెనకటికి మా అత్తగారింట్లో 80 మంది జనాభాకు నెలకు 10 బస్తాల పప్పు ఉడికేదట. ఆ కాలంలో పప్పే ప్రధానం అట్టా ఉంది నువ్వు చెప్పేది. తర్వాత మినపప్పు 5 మానికలు. ఓరిని ఇంట వాగులురా, ఎందుకురా అంత 5 మానికలు? వెనకటికి మా బంధువులు ఒక ఆవిడ నిత్యం మినపగారెలు తినటానికే ఉన్న ఆస్తంతా తగలేసిందిట. బస్తాలు మినపప్పు తిని చివరకు పుట్టేడు చెవుడుతో పోయిందిట ఇల్లాలు అంటూ మళ్ళీ నవ్వారు మా అత్తగారు. వంటవాడు చిన్నబుచ్చుకున్నాడు. మాట సామెత కన్నా కానీ తొందరగా తెములు మరి. ఇట్టా ఒక్కోటి చెప్తే ఎప్పటికయ్యేట్టు వరుసగా చెప్పుకొని రాసుకుంటా పోతాను అని మా అత్తగారు అంటూ ఉంటే వంటవాడు పరుగులో లంకించుకున్నాడు. ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, 5 ఫలాలుగా నూనె, 5 వీసలు ఉప్పు వీసడు, 8 వీసల చక్కెర, టన్ను కట్టెలు, పిండి గోధుమలు, రవ్వ గోధుమలు, బార్ సోపు, పళ్ళ పొడి, 12 అగ్గిపెట్టెలు, 1 LG ఇంగువ పెట్టె, కేసరి పౌడరు. ఒరేయ్, ఇహ ఆపరా నీ దండకం, అంగడంతా కొనిపించేట్టున్నావు. సద్యం ఉంది సామాన్లు ఖర్చు కానీ
తర్వాత చూసుకోవచ్చు అంటూ లిస్టు పూర్తి చేసి పనిపిల్లాడికి చేతికిచ్చి చెట్టి అంగడి నుంచి సామాన్లు పట్టించి రమ్మని పంపించేశారు. రాత్రి 10 గంటల ప్రాంతాలకు రెండు ఎడ్ల బండ్లు ఒక తోపుడు బండి వచ్చి ఇంటి ముందర ఆగాయి. అంతరాత్రప్పుడు 2 ఎడ్ల బండ్లలో ఏ పల్లెటూరు వాళ్ళు వచ్చారబ్బా అనుకొని బయటికి వెళ్ళి చూస్తే బండ్ల వెనకాల చెట్టి కొడుకు మా పనిపిల్లవాడు సైకిళ్ళు దిగుతూ ఉన్నారు. నన్ను చూస్తూనే చెట్టి కొడుకు నమస్కారం చేసి, మన ఇంట్లో విశేషమా అని కాస్త ముందుగానే తమరు కబురు పెట్టినట్లయితే అన్ని సామాన్లు మా అంగడి నుంచే సప్లై చేసేవాళ్ళం. ప్రస్తుతం ఉన్నంత వరకు మా అంగట్లోనివి పక్క అంగట్లోనివి తీసుకొచ్చాము. మీరు పంపిన లిస్టు ప్రకారం సామాన్లన్నీ పూర్తిగా తేలేకపోయినందుకు క్షమించాలి. తమరు పంపిన లిస్టులో 10 బస్తాల కందిపప్పు గాను ప్రస్తుతం మా అంగట్లో ఉండేది కాక 4 బస్తాలు తెప్పించి మొత్తం 8 బస్తాలే తెచ్చాను. కొరవబడ్డ 2 బస్తాలు రేపు తెల్లారేసరికల్లా పంపుతాను. అట్లాగే 5 బస్తాల మినపప్పు గాను 3 బస్తాలే తెచ్చాను. అది మా అంగట్లో 1.5 బస్తా పప్పే ఉంది. మిగతా అది బయట అంగడి నుంచి తెప్పించాం. చిన్న చిల్లర సామానంతా మామూలుగానే పంపే తోపుడు బండ్లలోనే తెచ్చాము. ఇకపోతే వీసే కట్టెలు 8 టన్నుల చక్కెర అని వ్రాసింది లిస్టులో. అది పొరపాటున రాశారేమో కనుక్కుపోదామని వచ్చాను. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో చక్కెర దొరకడం చాలా కష్టంగా ఉంది. వీసే చక్కెర కోసం జనం క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు అంటూ చెట్టి కొడుకు చెబుతుంటే గుడ్లప్ప చెప్పి వింటూ కొయ్యబారిపోయి నిలబడ్డాను. ఎవరే బళ్ళల్లో వచ్చింది? కొంపదీసి పెళ్లికొచ్చిన పల్లెటూరు బంధువులు ఎవరైనా విడిదిళ్ళు అనుకొని రాలేదు కదా అంటూ లోపల నుంచి వచ్చారు మా అత్తగారు. నమస్కారం పెద్దమ్మగారు. తమరు రాసి పంపిన లిస్టులోని సామాన్లన్నీ కాస్త కొరవపడ్డందుకు క్షమించండి. 10 బస్తాల కందిపప్పు గాను 8 బస్తాలే తెచ్చాను. మినపప్పు కూడా 2 బస్తాలు కొరవడ్డాయి. ఆ 2 రేపు పంపిస్తాను అనుకోండి. కానీ చక్కెర దొరకటం కష్టం. అసలు అది ఎంత రాశారో కనుక్కుపోదామని వచ్చాను. 8 టన్నుల చక్కెర లేక ఓర్ని టన్నుల దొంగల దోల. ఈ బండ్లేమిటి, ఈ బస్తాలేమిటి? హవ్వా, ఏమిటి అన్యాయం? నీకేం మతి గితి పోలేదు కదా అబ్బి? చెట్టి కొడుకు వెలవెలబోతూ తమరు పంపిన లిస్టు ప్రకారమే తెచ్చాను కదా అన్నాడు. చాలా ఎవరికో పెద్ద మనిషి, ఎవరైనా వింటే నవ్విపోతారు. నేను రాసిన లిస్టులో ఇన్ని సామాన్లు రాశానా? ఏది చూపించి లిస్టు అని నిలేశారు చెట్టి కొడుకు జేబులోంచి వెతుక్కుంటూ కనిపించల్లా పనిపిల్లాడిన అడిగాడు. మీరే తీసుకున్నారు సార్ అన్నాడు వాడు. కంగారు పడుతూ ఇప్పుడే వస్తానంటూ సైకిల్ తీసుకొని పరిగెత్తాడు చెట్టి కొడుకు. అన్నీ దొంగ వేషాలు, దొంగ బుద్ధులును. అంగట్లో అమ్ముడు పోని సరికంతా ఊళ్ళో వాళ్ళ నెత్తిన కడితే ఎట్లా? న్యాయం ఉండక్కర్లా? ఇట్లా ఎవరైనా రాస్తారా? ఇంత అన్యాయం చేస్తూ ఉండబట్టి 6 నెలల క్రితం అంగట్లో ఉండేవన్నీ పట్టపగలే దొంగలు దోచుకుపోయారు అంటూ చెట్టికి అష్టోత్తరం జరుగుతూ ఉండగానే చెట్టి కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు సైకిల్పై. లిస్టు కాగితం దారిలో దొరికింది. కర్చీఫ్ తీసుకుంటుంటే కింద పడినట్టుంది. ఇందాండి మీరు రాసిన లిస్టు అంటూ మా అత్తగారు చేతికి అందించాడు ఆయాసపడుతూ చెట్టి కొడుకు. మా అత్తగారు లిస్టులో తనేం రాశారో చూసేలోగా నేను దొంగలా లోపలికి జారుకున్నాను. కాసేపటికి బళ్ళు వెళ్ళిపోయి చప్పుడు వినిపించింది. గప్చుప్గా లోపలికి వచ్చారు. మర్నాడు తెల్లారుజామున నేను లేచేసరికి మా అత్తగారు లేచి నీళ్ల పొయ్యి అంటించారు. రాత్రి మా వారు ఆలస్యంగా రావడంతో డ్రైవర్ చెప్పడంతో మర్చిపోయాను. నేను పిల్లిలాగా వెళ్ళి పనిపిల్లాడిని లేపాను. పనిపిల్లాడు లేచి కూర్చున్నాడు. కాసేపు నిద్రపోయాడు. మళ్ళీ తట్టి లేపాను. నిలబడి కాసేపు నిద్రపోయాడు. చివరకు ఇట్లా కాదని చెంబుడు నీళ్లు తెచ్చి వాడి నెత్తిన పోసా. ఇక పిచ్చెత్తినట్లు కలవరిస్తూ ఇల్లంతా పరిగెట్టడం మొదలుపెట్టాడు. మా అత్తగారు డ్రైవర్ సంగతి అడిగేలోగా కబురు పెడదామనుకుంటే ఎంతకీ వాడు స్పృహలోకి రాలేదు. మూలను ఉన్న పేన్బెత్తంతో ఒక్కటి తగిలించా. దాంతో అదిరిపడి బాబోయ్ అమ్మగారు ఏంటి అంటూ ఈ లోకంలో పడ్డాడు. అర్జెంటుగా సైకిల్లో వెళ్ళి పెద్ద కారు డ్రైవరు పెంటస్వామిని పిలుచుకురావాలి, స్టేషన్ కారు తీసుకెళ్లాలని చెప్పు అర్జెంటు అంటూ పంపించేశాను డ్రైవర్ ఇంటికి. 10 నిమిషాల్లో తిరిగొచ్చి పెంటస్వామికి ఒంట్లో బాగోలేదన్నారు. అయ్యగారి దగ్గర లీవు తీసుకుని రాత్రే ఊరికి వెళ్ళారని, అంచేత చిన్న కారు డ్రైవరు మురుగుస్వామిని అర్జెంటుగా రమ్మని చెప్పొచ్చానని చెప్పాడు. నా గుండెల్లో రాయి పడ్డది. మా అత్తగారు మొదటి నుంచి మురుగుస్వామి తాత డ్రైవర్ అంటే ఒళ్ళు మంట. దానికి కారణాలు లేకపోలేదు. ఒకసారి మురుగుస్వామి తాత డ్రైవర్ చేస్తే మా చిన్న కారు దేవాలయానికి వెళ్ళాం. మా అత్తగారు నేను తిరిగి వచ్చేసరికి కాస్త చీకటి పడింది. అప్పటికి ఇంకా దీపాలు కూడా పెట్టారో లేదో. ఇంకా మా మురుగుస్వామి తాత రోడ్డు వదిలేశాడు. పేవ్మెంట్ మీద నడిచే జనం మీదికి పోయింది. ఒదిగి నడిచే వాళ్ళందరినీ జడిపించటం మొదలుపెట్టాడు. ఎదురుగా ఓ పెద్ద లారీ భయంకరంగా హెడ్లైట్స్ వేసుకొని వస్తూ ఉంటే మా మురుగుస్వామి తాత కళ్ళు చీకట్లు కమ్మాయి. అమాంతం ఆ లారీని ఢీకొట్టబోయి చటుక్కున పక్కకు తప్పుకోవడం వల్ల రోడ్డు ప్రక్కన చెట్టెక్కించేశాడు. మమ్మల్ని సగం
చెట్టెక్కిన కారు సడన్గా వెనక్కి తగ్గడంతో మా నడుములు విరిగాయి. సిలోన్ టెంకాయ లాంటి మా అత్తగారి తలకాయి వెళ్ళి కారు వెనక వైపుగా గ్లాస్కి తగిలి గ్లాసు సహస్ర తునకలైంది. పోలీసు చేరకముందే ఎట్టాగో ఆ చోటు నుంచి బయటపడ్డాం. ఆ రోజు నుంచి మా అత్తగారికి మురుగుస్వామి తాత అంటే హడల్. అసలు గుడ్డి పీనుకి రోడ్డు మీద కారు నడపడం మానేసి చాలా కాలం అయింది. మీరు కాబట్టి ఇంకా ఆ ముసలి పీనుగుని డ్రైవర్గా అట్టే పెట్టుకున్నారు కానీ ఇంకెవళ్ళైనా అయితే తన్ని తగలేస్తారు. ఇహ ఆ మురికి వెధవ కారులో చేస్తే కూర్చోను అంటూ వాటి నుంచి శపథం పట్టారు మా అత్తగారు. తీరా తన కూతుర్ని స్టేషన్ నుంచి తీసుకురావడానికి మురుగుస్వామే వెళ్తున్నాడని తెలిస్తే చిక్కే. మా అత్తగారు కేకేశారు. మెయిలు ఎన్నింటికి వస్తుందో అబ్బాయిని అడిగావా, డ్రైవర్కు కబురు పెట్టావా అని ప్రశ్నించారు. ఈ పాటికి వస్తుండాలి అన్నాను. ఎవరు? పెంట వెదవా, మురికి వెదవా, మురుగుస్వామే అంటూ అదిరిపడ్డారు మా అత్తగారు. అయ్యో నెత్తిరాత, ఆ గుడ్డి పీనుకి ఎందుకు రమ్మన్నావే? పెంటస్వామి ఒళ్ళు బాగలేదని లీవులో ఏదో ఊరికి వెళ్ళాట. మరి ఎవరు ఒకరు స్టేషన్కి బండి తీసుకెళ్ళాలిగా. అది సరే, ఈ మురికి వెధవ సమంగా రోడ్డు మీద వస్తాడో లేక దాన్ని తీసుకెళ్ళి ఏ చెట్టెక్కిస్తాడో ఎట్టా తెలుస్తుందే. సరే ఏం చేస్తాం, దాని అదృష్టం నా అదృష్టం అట్టా ఉంది అంటూ తలపట్టు కూర్చున్నారు మా అత్తగారు. అమ్మ, స్టేషన్ కార్ తీసుకెళ్ళమంటున్నారా అని డ్రైవర్ మురుగుస్వామి గొంతు వినిపించింది. మా అత్తగారు లేచి బయటకు వచ్చారు. ఒరే మురుగు, అమ్మాయి వస్తోంది ఇప్పుడు మెయిల్లో, స్టేషన్ కారు తీసుకెళ్ళు తెలిసిందా అన్నట్టు అమ్మాయిని ఎరుగుదువా? 10 ఏళ్ల నాడు అది దాని మొగుడు వచ్చారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అది ఒక్కతే వస్తుందిలే అన్నట్టు దాని మొగుడు పోయాక నువ్వు చూడలేదు కదూ. అప్పటికి ఇప్పటికీ దాని అవతారమే మారిపోయిందిలే. నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ మనిషి ఒక్క పిసరు లావెక్కినట్టు కనిపిస్తుంది. ఇదంతా నీ గుర్తు కోసం చెబుతున్నా. ఇంకెందుకు, అమ్మాయిని కనుక్కోగలిగితేనా? సరే లేదా ఓ పని చెయ్యి, మెయిల్లోంచి ఏ విధవాడపడుచు దిగినా దగ్గరికి వెళ్ళి అమ్మా మీరు అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికే వచ్చారా అని అడుగు చాలు. అవును అంటే మాట్లాడకుండా కారులో ఎక్కించుకుని రా. ఒకటే సంగతి చెబుతున్నా, త్వరగా వెళ్ళు, మెయిల్ వచ్చే వేళయింది, కారులో ఎక్కించుకొని రా ఒకటే అని చెప్పింది. అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకో, అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికి వస్తుంది అంటూ కారు బయలుదేరింది. తర్వాత కూడా కూతుర్ని కనుక్కొని గుర్తులు వెనక నుంచి కేకలేసి చెప్పారు డ్రైవర్ మురుగుస్వామికి. కారు అటు వెళ్తూనే పెళ్ళి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒక ముసలాయన మా అత్తగారిని చూసిపోదామని వచ్చాడు. ఏమమ్మణ్ణి, బాగున్నావా? ఎన్నేళ్ళైంది నిన్ను చూసి. చిన్నప్పుడల్లా పరికిణి చొక్కా వేసుకొని మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చేదానివి గుర్తుందా అన్నాడు ఆ ముసలాయన కుర్చీలో కూలబడుతూ. ఆ ముసలాయన ఎవరో మా అత్తగారికి గుర్తులేదు అని ఆమె ముఖం చూస్తూనే గ్రహించాను. ఆ మనిషి ఎవరో మనస్సులోనే గుర్తు చేసుకోవడం ప్రయత్నిస్తూ మా అత్తగారి పైకి తెలియకుండా, గుర్తులేకేం, అంతా బాగున్నారా? అంతా ఎవరున్నారే అమ్మణ్ణి? అంతా పోయారు, మిగిలింది నేను ఒక్కడిని అన్నట్టు పరాంకుశం గాడిని ఎరుగుదువా? మా అత్తగారి గొంతులో పచ్చి వెరకాయ పడింది. ఎరకే, చిన్నప్పుడు ఒట్టి లబోడాగా తిరుగుతూ ఉండేవాడు, ఇంకా ఏమో పోయారు మా అత్తగారు. అబ్బెబ్బే, వాడు వేరు అన్నాడా ముసలాయన. గతుక్కుమన్నారు మా అత్తగారు. వీడు ఎంఏ గిమ్మే చదివి లండన్ గిండని వెళ్ళొచ్చాడు. నువ్వు చెప్పే లబోడా వెధవ బహుశా రంగనాథం కొడుకు పరాంకుశం అయి ఉంటాడు అన్నాడు ఆ ముసలాయన. వాళ్ళిద్దరినీ ఎరగని మా అత్తగారు ప్రాణం ఆ మాటతో కుదుటిపడ్డది. ఎవడో ఒక పరాంకుశం లబోడా అయితే అంతే చాలనిపించింది. సమయానికి ఆవిడ ప్రాణానికి ఆ ముసలాయన లాగా ఎవరో ఇంకా మా అత్తగారికి అంతు చిక్కక అవస్థలో పడ్డారు. సరే వస్తా, రేపు పెళ్ళినాడు అటొస్తావుగా నీ కోడల్ని తీసుకొని అన్నట్టు నీ కూతురు కూడా రావాలనుకుంటా పెళ్ళికి అంటూ లేచాడు. ఇవాళ్లే మెయిల్లో వస్తోంది, స్టేషన్కి కారు కూడా పంపించాం, అదొచ్చాక అటు వస్తాంలేండి అంటూ ఆ ముసలాయని గేటు దాకా సాగనంపారు మా అత్తగారు. 10 గంటలైనా మా ఆడబిడ్డ రాలేదు. ఏమిటే అమ్మాయి ఇంకా రాలేదు, మెయిల్ వచ్చింది లేంది, అబ్బాయి టెలిఫోన్ చేసి కనుక్కోమను అన్నారు ఆదుర్దా పడుతున్న మా అత్తగారు. నేను నేరుగా స్టేషన్కే టెలిఫోన్ చేసి కనుక్కుంటే 4 గంటలకి లేట్ అన్నారు కలకత్తా మెయిలు. అయ్యో నెత్తిరాత. అయితే దానికి నిన్న ఈవేళ కూడా ఏకాసే అన్నమాట. రైల్లో కూర్చుంటే పచ్చిగంగ ముట్టుకోదే అది. శ్రీరామచంద్ర ఏం చేసేది అంటూ ఆరాట పట్టం మొదలుపెట్టారు మా అత్తగారు. కాసేపు ఇల్లంతా కాలుగాలిన పిల్లిలాగా తిరిగారు. వంటంతా ముగించి అన్నీ సిద్ధం చేసి చల్లారిపోయిన వేడినీళ్లు పొయ్యి కింద మంట మళ్ళీ వేసి ఇంకా
మెయిల్ లేదట్రా అన్నారు. మళ్ళీ టెలిఫోన్ చేశారు స్టేషన్కి. మెయిల్ వచ్చింది, చాలాసేపు అయిందని వాళ్ళు చెబుతుండగానే వాకిట్లో కారు వచ్చి ఆగింది. అమ్మాయి వచ్చేసిందంటూ ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు గబగబా కారు దగ్గరికి పరిగెత్తారు. పెళ్లివారిల్లు ఇదేనా అంటూ ఓ ముసుగు సవరించుకుంటూ కారులో నుంచి దిగింది నల్లగా లావుగా ఉన్న ఒక విధవావిడ. ఒక్క క్షణం మా అత్తగారు గుడ్లు తేలేసి నోట మాట రాకుండా కొయ్యబారి నిలబడిపోయారు. ఈమెనమ్మా తమరు చెప్పిన అచ్యుతరామయ్య గారింట్లో పెళ్లికొచ్చారు అంటూ నీళ్లు నమిలాడు డ్రైవర్ మురుగుస్వామి. ఓరి నీ అచ్యుతరామయ్య అడవులు బట్టిపోను, ఈవిడెవర్రా? అమ్మా ఏదిరా కాష్టం, దాన్నే అడవులు పట్టించావు అంటూ గుడ్లు అప్పచెప్పి చూస్తావేమిట్రా గుడ్డిపీన, జవాబు చెప్పి ఏడు అంటూ మా అత్తగారు ఒక్క అరిపరిచేసరికి తాత తమరు చెప్పిన అంటూ తడపడ్డాడు మురుగుస్వామి తాత. ఎవరైనా కాస్త గట్టిగా కోప్పడితే నత్తొస్తుంది మురుగుస్వామి తాతకి. అయితే పెళ్ళిళ్ళు ఇది కాదన్నమాట. ఎట్టాగూ ఇంతకు రావాల్సిన మీ అమ్మాయి ఏ ఊరు నుంచి రావాలండి అని అడిగింది ఆ సైను పంచామిడ. మీ ఊరు నుంచి మాత్రం కాదు, అయినా తెలియక అడుగుతాను, ఎవరమ్మా నువ్వు, ఎవరి కోసం వచ్చావు, వచ్చిన కారులో నువ్వెట్టా వచ్చావుట, అడగక్కర్లా ఎవరి కోసం వచ్చింది కారు ఏమిటి అని విచారించక్కర్లా అంటూ ఆ సైను పంచావిడిని జాడించారు మా అత్తగారు. బాగుందండోయ్ బామ్మగారు, పెళ్ళింటికి వంట మనిషి హోదాలో వచ్చాను కానీ నేనేమి ఇంటికి ముష్టిగా రాలేదు. రైలు దిగ్గానే మీ డ్రైవర్ నా దగ్గరికి వచ్చి పలానా అచ్యుతరామయ్య గారింటికి పెళ్ళికైనా వచ్చారు అని అట్లాసి అడిగాడు. అవునండి, వెంటనే నా చేతిలో ఉన్న పెట్టె లాక్కొని కారులో పెట్టాడు. అతడు వెనకాలే నేను రావాల్సి వచ్చింది అన్నారు. నాకు తెలుసు వీడు ఇట్లాంటిదేదో చేస్తాడని అంటూ కారు ఎక్కారు మా అత్తగారు. మొదటే వెళ్ళుంటే ఇంత అనర్థం రాకుండా పోయేది. నిన్నటి నుంచి అన్నం నీళ్లు లేకుండా బిడ్డ ఏ మగచాట్లు పడుతుందో, కారు కోసం ఏం పడిగాపులు పడుతుందో చూస్తావేం బయలుదేరు అంటూ ఒక్క అరుపు అరిచారు. గజగజాలాడుతున్న మురుగుస్వామి తాతని పిల్లిలాగా కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కారు బయలుదేరి లోపుగానే మరో టెలిగ్రామ్ వచ్చింది. మా ఆడబిడ్డ కొన్ని అసందర్భాల వల్ల పెళ్లికి రావడం లేదని, గాబరా పడొద్దని, 5-6 నెలల్లో తను తప్పక వస్తానని, స్టేషన్కి కారు పంపవద్దని వచ్చింది. అయ్యో నెత్తిరాత, అయితే ఇప్పట్లో బిడ్డను చూసే ప్రాంతం లేదన్నమాట అంటూ ఒక నిట్టూర్పు విడిచి కారు దిగారు మా అత్తగారు. వెంటనే కారు ఎక్కింది సైన్ పంచావిడ. కాస్త నన్ను నా పెళ్ళింటి దగ్గర దించమనండి బామ్మగారు, నా కోసం కనిపెట్టుకొని ఉంటారంతా అన్నది. సరే తప్పేదేముంది, ఆవిడని తీసుకెళ్ళి పెళ్ళింటి వాళ్ళ దగ్గర దించి తీసుకొచ్చావుగా అన్నారు. ఆవిడని చూస్తూనే ఒళ్ళు మండిపోతున్న మా అత్తగారు. వెళ్ళొస్తానమ్మాయి. వస్తానండి బామ్మగారు అన్నది కారులో కూర్చున్న సైన్ పంచామిడ. మళ్ళీ రానక్కర్లేదు వెళ్ళు, అపశకనంలాగా వచ్చింది అని సణుకుంటూ లోపలికి వెళ్ళారు మా అత్తగారు.